ఆగలేమా ఒక్కరోజు తినకుండా జంక్ ఫుడ్. మరి ఎలా ఉన్నారేంట్రా బాబు మీరు? సంబంధం లేదు తినేస్తున్నావు మరి. తెచ్చాడు పెట్టాడు తినేసాను. ఏంటది ఏంటి? ఒక్కటి లేదు ఒక్క కర్రీ లేదు అసలు. మొక్క నీ తొడకొక్క వేసుకుని తినే. ఇదేరా పుత్రోత్సాహం లాగా. పుత్రోత్సాహం అంటారు కదా, దాన్ని కూతురులు ఏమంటారు? కూతురోత్సాహమా? గుడ్ మార్నింగ్ మయా. హలో నమస్తే అస్సలాం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ రోజు మ్యాటర్ ఏంటంటే, నిన్న వీడియోలు చెప్పాను కదా రాజమండ్రి వెళ్ళాలని చెప్పేసి. ఇప్పుడు రాజమండ్రి స్టార్ట్ అయ్యాం. నేను, మా తమ్ముడు అలీం గాడు, బషీర్ బాయ్, వలీ గాడు, మా అతీఫ్, ఆఫియా షాఫియా ఫాదర్. అప్పుడే కూతుర్లు తండ్రి గుర్తింపు తెచ్చేయడం అంటే ఇదేరా పుత్రోత్సాహం లాగా. పుత్రోత్సాహం అంటారు కదా, దాన్ని కూతుర్లు ఏమంటారు? కూతురోత్సాహమా? ఏదో ఉత్సాహం. స్టార్ట్ అయ్యాం ఇప్పుడే రాజమండ్రి. మా కారు వచ్చేసరికి మా అమ్మ వాళ్ళు అనపర్తి వేసుకెళ్ళారు. మేము మా అలీంగఢ్ వాళ్ళ ఫ్రెండ్ కారు వేసుకుని రాజమండ్రి వెళ్తున్నాం. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో. మా ఊరు నుంచి రాజమండ్రి వెళ్ళాలన్నా ఎలా వెళ్ళాలన్నా ఒక రోడ్డు ఉంటుంది, గుమ్మలూరు రోడ్డు. గుమ్మలూరు నుంచి డైరెక్ట్ గణపవరం, అటు నుంచి చేబ్రోలు, ఇలా హైవే ఎక్కొచ్చు అనమాట. అయితే ఇక్కడ దాకా రోడ్డు బాగానే ఉంటుంది. ఇక్కడ నుంచి రోడ్డు చూడండి ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. మామూలుగా ఉండదు. ఎదరికి వెళ్ళే కొద్దీ ఫుల్ అడ్వెంచర్ అయిపోద్ది మనకి. నేను కారు దిగి చూపిస్తాను ఒక్కొక్క గొయ్యి ఎంత ఉంటుందో. చెప్పాను రా వద్దురా ఇటు పక్కని, నన్ను చంపేస్తున్నావు అనుకో. నువ్వు బాగానే ఫ్రంట్ సీట్లో మీ ఇద్దరు బాగానే కూర్చున్నారు. మా ముగ్గురిని వెనకాల పడేసి ఎలా వెళ్ళి తగిలేస్తుందో పక్కలాగా. ఇలా వెళ్తే 12 కిలోమీటర్లు సేవ్ అవుతాం. ఏం 12 కిలోమీటర్లు సేవ్ అవుతావు? సుఖం ఏంటి? మొత్తం మైలేజ్ అంతా ఎక్కడ పోతుంది కదరా బాబు. నువ్వు నీ సేవింగ్స్, టైం సేవ్ అవుతురా. టైం మొన్న మా నాన్న తిట్టు ఈ రోడ్లో తీసుకొస్తే. ఈ నాన్న ఎందుకు తీసుకెళ్ళావు? అదేమో హోండా సిటీ వేసుకుని ఈ రోడ్లో వెళ్తే ఇంకేమన్నా ఉందా? పాటలు ఎత్తుక్కోవాలి తర్వాత. అదేదో గోతులు ఎలా ఉండిపోయింది కారు, ఇలా ఆడుతుంది. నేను చెప్పాను రా బాబు అని చెప్పి మా నాన్న తిట్లు బూతులు. మొత్తం దిగిపోయింది. వచ్చారా మెల్లగా దింపు చూసుకో. నైస్, వెరీ గుడ్. ఆ ఎదర వరకు కూడా ఇలాగే ఉంటది. దాని తర్వాత మళ్ళీ రోడ్డు సూపర్ ఉంటది. ఈ మొక్క ఎందుకు ఆపేశారో ఇది కూడా వేసేస్తే ఇటు నుంచి వచ్చాయి ఇటు దిగితే సగం కారు అందులోకి వెళ్ళిపోద్ది. ఎంత ఉందో చూడండి గొయ్య, మామూలు గొయ్యి లేదు. అయ్యో బాబోయ్, కారు ఎక్కడుంది, రోడ్డు ఎక్కడుందో చూడండి. అది ఏంటో అలా వచ్చేస్తున్నాడు. ఇంత పెద్ద గోతులున్నా ఇక్కడ ఏక కొండ రాయిలు తీసుకొచ్చేసారా. ఎటు వెళ్ళాలి ఇప్పుడు మనం? అట నైస్. పోనీ అమ్మో అయ్యా. రే దిగిపోయింది. చూడు ఇక్కడ నుంచి సూపర్ ఉంటుంది. ఇంక రోడ్డు చిన్న మొక్కే ఇప్పుడు బాగుంటది. గంట పట్టింది. మెంటలు వచ్చేస్తున్నారు. ఇప్పుడే వచ్చాం రాజమండ్రి. అయితే రాజమండ్రిలో లలిత మహల్ అని చెప్పేసి ఒక హోటల్ ఉందంట. ఇది దగ్గరగా 60 సంవత్సరాల నుంచి ఉందంట. అదిగోండి అది ఇదే లలిత మహల్. ప్యూర్ వెజ్ మీల్స్. సో లోపలికి వెళ్ళి టేస్ట్ ఎలా ఉంది ఏంటో చూద్దాం. ప్యూర్ వెజ్. నాన్ వెజ్ ఉండదా? ఏమో సిగ్గులేదు. డైలీ నాన్ వెజ్ ఏం తింటారా బాబు? అప్పుడప్పుడు వెజ్ కూడా తినంటారా. అందులో ఇది 60 సంవత్సరాల నుంచి ఉందంట హోటల్. చూద్దాం ఎందుకు అన్ని సంవత్సరాల నుంచి ఉందంటే ఏదో స్పెషాలిటీ ఉండే ఉంటుంది. పప్పు దోసకాయ అలాంటివి ఉందేమో అంటే. ఇలా ఉన్నారు మనుషులు. ఫస్ట్ ఇక్కడ టోకెన్ తీసుకోవాలి. ఖాళీగా లేకపోతే ఇక్కడ వెయిటింగ్ చేయాలి. ఖాళీగా ఉంటే లోపలికి వెళ్ళాలన్నమాట. ఇదిగోండి ఇది వచ్చేసరికి లోపల మనకి జస్ట్ మిస్. ఇదిగోండి హోటల్. ఒక్క రోజులో 500 నుంచి 600 మంది ఇక్కడ భోజనం చేస్తారంట. ఖాళీ లేదు మనకి ఇప్పుడు కూర్చొని తినడానికి. ఖాళీ లేదు అబ్బాయి. మొత్తానికి మనకు టేబుల్ దొరికింది. అరిటాక్ వేసారు, మంచినీళ్ళు పెట్టారు, కూలింగ్ వాటర్, కంది పొడి, నెయ్యి నూనె. ఇది
ఆయిల్ ఆయిలేనండి, ఫ్రీడమ్ ఆయిల్. ఆయిల్ ఎందుకు ఇస్తారా? నెయ్యి ఎడతారు కదా. ఆయిల్ చాలా మంది వేసుకుంటారు. ఆయిల్ వేసుకుంటారా? ఏదో పచ్చడి, బీరకాయ చట్నీ, ఆవకాయ, ఇది ఒక నిమ్మకాయ, ఇది వచ్చేసరికి ఉప్పు. చూద్దాం ఏమేమి ఐటమ్స్ ఉంటాయి వచ్చిన తర్వాత. ఏదో ఇలా టోకెన్ తీసుకోవాలన్నమాట. టోకెన్ వచ్చి ఒక మనిషికి 110 రూపాయలు మీల్స్. పార్సల్ అయితే 120 రూపాయలు అంట. అన్న పేర్లు చెప్పవేసాడప్పుడు. పప్పు ఆనపకాయ, పప్పు ఆనపకాయ, వంకాయ, బొబ్బర్లు, కాకరకాయ ఫ్రై, ఇది వంకాయ బంగాళదుంప అంట. కాకరకాయ ఫ్రై ఒక్కటే లేదు, ఒక్క కర్రీ లేదు అసలు. పులిహోర అండి. ఏం స్వీట్ అండి ఇది? రవ్వ కేసరా స్వీట్, అప్పడం, పులిహోర. దేంతో మొదలెట్టాలి? దీంతో స్వీట్. దట్స్ టేస్ట్ విత్ స్వీట్. రవ్వ కేసరి. బాగుంది గైస్. ఏంటి ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే జస్ట్ భోజనం చేస్తారా? వేడి అంటున్నాం. చాలు అబ్బాయి ఎంత అన్నం పెట్టేశారు ఒకటే దెబ్బకి. త్వరగా తినేసి వెళ్ళిపోతే ఇంకోళ్ళు వస్తారని. మరే మన స్పీడ్ లేకపోతే అలాగా చూస్తే నా ప్లేట్ నిండిపోయింది. నెక్స్ట్ పులిహోర టేస్ట్ చూద్దాం. పులిహోర బాగుంది. నెక్స్ట్ కొంచెం అన్నంలో కందిపొడి వేసుకుని, కందిపొడిలో నెయ్యి లేదేంటి, నూనె ఇచ్చారేంట్రా? చాలా మంది నూనె వేసుకుంటారంట. ఫ్రీడమ్ ఆయిల్ అంట. అంటే మనం ఎప్పుడో కానీ వెజ్ జోలికి వెళ్ళాం కదా, మనకి నెయ్యే తెలుసు. అది అంటే ఆ నెయ్యి కూడా ఎందుకంటే ఆ పొడి అన్నంలోకి కలవడానికి. ఒకసారి ఎలా కలిసిపోయిందో దెబ్బకి ముద్దలాగా అవుద్ది. లేకపోతే పొడిగా ఉంటుంది కదా. పొడి అంటేనే పొడిగా ఉంటుంది. డైరెక్ట్గా మనం ఆయిల్ తినేస్తాం లోపలికి. తినేటప్పుడు వాసన చూడకూడదా? మన వాసన వచ్చినప్పుడు ఆ బాగున్నప్పుడు చూడొచ్చు. నాకు అనవసరంగా తీసుకున్నారు టోకెన్. ఏం తినలేని పరిస్థితిలో ఉంది నా పరిస్థితి. పప్పు టమాటా బాగుంటుంది, బంగాళదుంప కుర్మా బాగుంటుంది, బొబ్బర ఫ్రై బాగుంటుంది, కాకరకాయ ఫ్రై పర్లేదు. ఇది మరి ఇందులో వంకాయ వేసారు, అందులో ఆనకాయ వేసారు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ముక్క ఎంత తింటాం? ముక్క నీ తొడకొక్క వేసుకుని తిని. బాగుంది, చాలా బాగుంది. కందిపొడి, కాకరకాయ ఫ్రై. కాకర ఫ్రై అద్భుతమా? సూపర్ ఉంది. తల రోస్ట్ అయిపోయింది. కరకరలాడుతూ చిప్స్, కాకరకాయ చిప్స్. కాకరకాయ ఫ్రై కాదు, చేదు లేదు, కాకరకాయ చిప్స్. బాగుంది. నెక్స్ట్ ఏంటి? నువ్వే చెప్పు ఏం తిన్నావు? పప్పు వేసేద్దామా? పొళ్ళు ఏమైనా ఉన్నాయా? పచ్చళ్ళు బొబ్బర్లు ఏవి? ఇయే బొబ్బర్లు కూర అంట. ఎస్ ఇదే ఏదో బొబ్బర్లతో కూర అంట గైస్. దాని టేస్ట్ ఏంటది? ఎల్లుల్లిపాయ. అదే బొబ్బరా? వెల్లుల్లిపాయ. చిక్కుడుకాయ కదరా? చిక్కుడుకాయ కాదు, చిక్కుడుకాయలో బీన్స్ అంత ఉంటాయా నీ మోకం మీద? బీన్స్ కర్రీ అంటారు కదా, అదనుకుంటా. అదే బొబ్బరేమో. నేను టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. కానీ చాలా హెల్దీ తినేస్తున్నాం ఈరోజు. బషీర్గాడి మొఖం చూడండి ఎలా ఎట్టాడో. మొక్క వేడరా బాబు అలా ఎట్టాడు. ఆ మొఖం మార్చిన మాకు తినాలనిపించట్లేదు ప్లీజ్. బాగుంది. బొబ్బలు బాగున్నాయి. నెక్స్ట్ వంకాయ బంగాళదుంప. దీని టేస్ట్ చూద్దాం. తిన్నావా వంకాయ? చాలా బాగుంది. బాగానే ఉందా? చాలా బాగుంది. వంకాయ నచ్చదు కదా. ఎంతలా ఉన్నావు? వంకాయ బంగాళదుంప అన్నారు కదా, నాకు ఎక్కడ బంగాళదుంప వంకాయ చేసేది. నాకు వంకాయ వచ్చింది, బంగాళదుంప రాలా. పోలే ఏదో టేస్ట్ బాగుంది. ఏంట్రా ఆయన పిల్లలు సార్ పిల్లలు బంగాళదుంప అయిపోతాం వాడికి. చచ్చిపోయేలా ఉంటుంది. వంకాయ బంగాళదుంప, అందులో బంగాళదుంప కావాలంట. వంకాయ కూర అని చెప్పాలి. అది వంకాయ కూర, బంగాళదుంప కూర కాదు. నెక్స్ట్ పప్పు టేస్ట్ చూద్దాం గాయస్. పప్పు ఆనపకాయ సూపర్ కాంబినేషన్. అందులో టమాటాలు కూడా వేసినట్టున్నారు పప్పు ఆనపకాయలో. అది ఇది టేస్ట్ చూద్దాం. ఏమనిపించలేదు పప్పు కూర. పప్పు తిన్నావా? తింటున్నా. ఏంటది? పప్పు ఫ్లేవర్ కూడా రావట్లేదు. ఏమో లేదు, బాగాలేదు. నేను తినలేదు. ఇంకా నేను తిన్నాను కదా, దాన్ని ముట్టుకోకుండా కొంచెం పప్పు కొంచెం తేడా ఉంది. మిగిలిన కర్రీలు బాగున్నాయి. పెరుగు చూడండి, గడ్డ పెరుగు. ఏంటన్నా సాంబార్ ఏంటి? చాలండి. ఇక్కడ రైస్ పీసేనా అక్కడ వేస్తారు ఇలా అయినా. సాంబార్ ఆబ్వియస్లీ బాగుంటుంది. ఏం మీల్స్ దాంట్లోకి వెళ్ళినా సాంబార్ మాత్రం బాగుంటుంది. మరి ఎక్కడ ఎలా ఉందో చూద్దాం. సాంబార్ టేస్ట్ చూద్దాం.
యాజ్ యూజువల్ అన్ని చోట్ల ఉన్నట్టే సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంది, బాగుంది. సేమ్. ఇప్పుడే తినేసి బయటకు వచ్చాం. టేస్ట్ బాగుంది కానీ ఏ మాట కామాట దీనికన్నా టేస్టీగా చాలా ఉన్నాయి. చాలా ఉంది. ఓకే, టేస్ట్ అయితే బాగానే ఉంది. 110 రూపాయలు. ఓకే. ఇంకో హైలైట్ ఏంటంటే టిష్యూ పేపర్లు కూడా ఆయన పక్కన పెట్టుకుని ఒక్కొక్కడికి అందిస్తున్నాడు. ఆయన టిష్యూ అది మరి పేపర్ టేబుల్ మీద లేవు. తడంటించుకుని ఒకటే టిష్యూ పేపర్ రావాలి చేతికి, ఒకటి ఇస్తున్నారు అలాగే. ఓ ఐస్, అది ఇప్పుడు వరుసగా వచ్చిన పని చూసుకోవాలి. గ్లాస్ కౌంటర్ గురించి వచ్చాము, వెతికాము. రాజమండ్రి వాళ్ళు చాలా మంచోళ్ళ, చాలా మంచోళ్ళు. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మామూలుగా అయితే మేము అడిగిన దానికి మేము చేసేస్తాంలే అని చెప్పేసి మాకు సొల్లు చెప్పేసి మా దగ్గర డబ్బులు దొబ్బేసి అలాంటిది ఇక్కడ కాదు. ఇక్కడ ఎవరు చేసినా వేరే చోట నుంచి తెప్పించుకుంటారు. సో మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి మాకు మంచి కాంటాక్ట్ ఇచ్చారు ఒక వ్యక్తి. మన గోదావరి వాళ్ళు మంచోళ్ళరా. A1 రెడీమేడ్ కౌంటర్స్ లభించిన వీళ్ళు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనకి. వచ్చినందుకు మంచి పని ఒకటి జరిగింది మనకి. రాజమండ్రిలో వెంకటేశ్వర మార్కెట్ అని ఒక మార్కెట్ ఉందంట. ఇక్కడ ఒకసారి వచ్చాం సరదాగా, మార్కెట్ ఎలా ఉంది, సరుకులు రేట్లు ఎలా ఉన్నాయి ఏంటో చూద్దామని చెప్పేసి. పక్కనే ఇలాగా షుగర్ కేన్ జ్యూస్ ఒకటి ఉంటే జ్యూస్ చెప్పాం. ఇప్పుడే కొంచెం వాతావరణం చల్లబడింది, ఎండ మాత్రం మామూలుగా లేదు. ఆగలేమో ఒక్క రోజు తినకుండా జంక్ ఫుడ్. మరి ఎలా ఉన్నారేంట్రా బాబు మీరు? సంబంధం లేదు, సంబంధం లేదు, తినేస్తున్నావు. మరి తెచ్చాడు పెట్టాడు తినేసాను. ఏంటది, ఏంటి తినేస్తున్నావు? తినేసాను, ఏంటో కూడా తెలియదు. అది ఏంటో కూడా తెలియదు, తినేసాడంట. ఆర్డర్ పెట్టావరా? అది ఆర్డర్ పెట్టాడు నిజంగా. ఇంకా బాగుంది. కాదు, ఎవరికి అమ్మాయి చాక్లెట్ ఇవ్వడం, ఏమో అమ్మాయి స్క్రిప్ట్ వీడు మాట్లాడేదంతా స్క్రిప్టే. అలా కాదురా, మొత్తం మీ అన్న తమ్ముడు అందరూ ఏమనుకున్నాడ్రా, ఏం మా ఓడు వాళ్ళ ఆవిడకి పువ్వులే పట్టుకెళ్ళడు. అలాంటిది నువ్వు కొన్నాడంటే ఎవరైనా నమ్ముతారా? సరే ఓపెన్ చెయ్యి. నేనే తెప్పించాను, నేనే ఇచ్చాను చాక్లెట్. ఓకేనా? ఓకే, మీరు ఆనందం కదా. ఓపెన్ చెయ్యి. వింగ్స్ చీదంటే వీతంటావా? ఎప్పుడు తినేయగా ఎప్పుడు తినేయే వద్దులు, అసలు ఏ తిన్న నేను. పిజ్జా, 2 పిజ్జాలు. ఏదో ఏరా అదే మన కాకినాడలో అయితే ఇక్కడికి వచ్చేది చీజ్ సాగి బరస్ట్ చికెన్ పిజ్జా గైస్. ఇందులో బార్బిక్యూ చికెన్, ఇంకో ఏదో చికెన్ వేసారు. టేస్ట్ అయితే డామినోస్ ఎప్పుడు డిసప్పాయింట్ చేయలేదు రా నన్ను. బాగుంది. ఇంకోటి ఉండదు, పిజ్జా హట్. పిజ్జా హట్ దెబ్బేసేద్ది, చాలా బాగుంది గైస్. నెక్స్ట్ ఈ పిజ్జా వచ్చేసరికి ఓపెన్ కరో తీయరా. అరే ఇది కూడా సేమ్ పిజ్జారా? వేరే పిజ్జా అనుకున్నావు కదరా? 2 ఒకటే పిజ్జా. అంతేనా? మన కాకినాడ పిజ్జా కాకినాడేరా. రే బషీరు, ఏ మాట కామాట చిల్లీ ఫ్లేక్స్ వేయలేదు, ఏమి వేయలేదు. ఇది బాగుంది, అందులో ఇంకా కొంచెం చీజ్ ఎక్కువ పడింది. ఆక్విడ్ వెళ్తూ కొంచెం చిన్న పళ్ళు ఉంటే ఆగాము. దీనికి ముందు రాజమండ్రిలో ఒక ఫుల్ డెడికేటెడ్ వీడియో ఒకటి చేసాం, ఫుడ్ వీడియో. ఆ వీడియో రేపు వస్తుంది అనమాట. ఒక ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు పెట్టే ఒక అతని రెస్టారెంట్ వీడియోకి వెళ్ళాం. అదేంటి అనేది రేపు బ్లాగ్ చూడండి. రేపటి బ్లాగ్ లో మాత్రం మిస్ అవ్వకండి. మేము ఇప్పుడు వచ్చిన రూట్ అంతా కూడా అడివి, అది మళ్ళీ రూట్ తప్పుకుపోయాం. మంచి మంచి విషయాలన్నీ మాట్లాడుకుంటూ వచ్చాం. దెయ్యాల విషయాలు చెప్పుకుంటున్నాం కారులో. దారిలో ఏమో రూట్ మిస్ అయిపోయాం. హైవే మీద కింద దిగాల్సింది, అక్కడికి వెళ్ళిపోయాం. మళ్ళీ ఒక 15 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి మళ్ళీ కింద దిగాం. అది మ్యాటర్. ఈ బ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాం. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాం. ఇక్కడ దాకా వీడియో చూస్తే లైక్ చేయడం మర్చిపోద్దు. కింద తొక్కేస్తున్నాను నేను. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక బ్లాగ్ లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.